హలో నమస్తే వనక్కం సస్యకాల్ ఆదాబ్ వెల్కమ్ టు మై ఛానల్ కుకరీ పాట్స్. నేను మీ అరిక. ఇవాళ నేను మీకు పర్ఫెక్ట్ స్టైల్లో గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం ఏంటో చూపిస్తాను పదండి. ఓకేనా? మీకు నచ్చిన బ్రాండ్ ఏ గులాబ్ జామ్ ప్యాకెట్ అయినా మీరు తీసుకోవచ్చండి. తీసుకొని ప్యాకెట్ని ఇలా ఎంటీ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలన్నమాట. ఓకేనా? ఒక వెడల్పాటి బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు గులాబ్ జామ్ పిండి కలపడానికి నేను కాచి చల్లార్చుకున్న పాలు తీసుకున్నానండి. పాలతోటి కనుక మీరు గులాబ్ జామ్ పిండిని కలిపారనుకోండి, గులాబ్ జామ్స్ చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఓకేనా? ఇలా ట్రై చేసి చూడండి ఈసారి. ఇలా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాణలి పెట్టుకొని 2 కప్స్ వాటర్కి 1 కప్ షుగర్ వేసుకొని ఇలా చక్కెర పాకం, తీగ పాకం, లైట్ తీగ పాకం వచ్చే వరకు బాయిల్ అవ్వనివ్వాలండి. అండ్ ఇందులో ఒక 4-5 ఇలాచీలు క్రష్ చేసి దంచి వేసుకున్నానండి. ఇందాక పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి, అందులోంచి ఇప్పుడు మనం కొంచెం కొంచెం పిండి తీసుకొని బాల్స్ చేసుకోవాలన్నమాట. పిండి గులాబ్ జామ్ చేయడంలో మెయిన్ టాస్క్ ఇదే అండి, ఈ బాల్స్ తయారు చేయడమే. ఎప్పుడైనా సరే బాల్ పర్ఫెక్ట్గా చేస్తేనే కనుక గులాబ్ జామ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఒక చిన్న బాల్ తీసుకొని ఇలా చేతిలో పెట్టుకొని 2 చేతుల మధ్య ఇలా గట్టిగా ప్రెస్ చేయాలండి. ఒక 2-3 టైమ్స్ గట్టిగా ప్రెస్ చేసుకుంటూ రోల్ చేయాలి. అండ్ తర్వాత మెల్లిమెల్లిగా ప్రెషర్ తగ్గించుకుంటూ ఇలా లైట్గా రోల్ చేయాలన్నమాట. ఒక 2 సెకండ్స్ పాటు క్రాక్స్, బ్రేక్స్ లేకుండా బాల్ అనేది స్మూత్గా, సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. అప్పుడే గులాబ్ జామ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా బాల్ అనేది పర్ఫెక్ట్గా రౌండ్గా చేసుకోవాలి. ఓకేనా? ఇలాగే పిండి మొత్తాన్ని ఇలా బాల్స్ చేసి పెట్టుకున్నానండి నేను. ఓకేనా? ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న బాల్స్ని మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టుకోవాలండి. మూకుడు పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది. మరోవైపు చూసారు కదా, ఇలా షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ బాల్స్ని మనము 2 బ్యాచెస్ కింద ఫ్రై చేసుకుందాము. ఫస్ట్ ఈ ఆయిల్లో ఎన్ని బాల్స్ అయితే సరిపోతాయో అన్ని బాల్స్ వేసుకోవాలన్నమాట. ఇలాగా 1 by 1 మెల్లిగా వేసుకోవాలి. నేను ఆయిల్ కొంచెమే పోసుకొని 2 బ్యాచెస్ కింద ఫ్రై చేసుకుంటాను. ఎందుకంటే ఈ ఫ్రై చేసిన ఆయిల్ మళ్ళీ వేస్ట్ అవుతుంది, వేరే వాటిలో వాడలేము కనుక, అందుకని. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, గులాబ్ జామ్స్ ఫ్రై చేసేటప్పుడు స్టవ్ ఎప్పుడు సిమ్లోనే పెట్టాలండి. అప్పుడే గులాబ్ జామ్స్ లోపటి వరకు కుక్ అవుతాయి, ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ గులాబ్ జామ్స్ అన్నీ డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి చూడండి. ఈ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ ఫ్రై అయిన గులాబ్ జామ్స్ని ఇలా ఒక చిల్లుల గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రై చేసుకున్న గులాబ్ జామ్స్ అన్నిటిని ఈ షుగర్ సిరప్లో వేసేయాలండి. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా ఈ సిరప్లో వేసేసుకొని మొత్తం ఈ సిరప్ అంతా గులాబ్ జామ్స్ అబ్జర్వ్ చేసుకునేదాకా మొత్తం వదిలేయాలి, పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల గులాబ్ జామ్స్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. యాక్చువల్గా మీకు ఇష్టమైతే కనుక మొత్తము గులాబ్ జామ్స్ అన్నీ నెయ్యిలోనే ఫ్రై చేసుకోవచ్చు, కానీ నాకు అలా నచ్చదు, చాలా హెవీగా అనిపిస్తుంది. ఒక గులాబ్ జామ్ తినగానే స్టమక్ ఫుల్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఇలా చేసుకుంటే కనుక మీరు ఎన్ని గులాబ్ జామ్స్ అయినా తినవచ్చు అనమాట. యాక్చువల్గా నాకు ఈ టిప్ వచ్చేసి ఒక షాప్ అంకుల్ చెప్పారు, కాబట్టి నేను అప్పటి నుంచి ఇదే ఫాలో అయిపోతున్నాను అనమాట. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈసారి. ఓకే? దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి మనము పక్కన పెట్టేసేయాలి. చక్కగా ఇదంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకేనా? ఇప్పుడు చూసేద్దామండి, గులాబ్ జామ్స్ చల్లారిపోయాయి, ఎలా తయారైందో టేస్ట్ చూద్దాము. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను నేను. చూసారు కదా, సిరప్ అంతా ఎలా అబ్జర్వ్ చేసుకుందో గులాబ్ జామ్స్ చక్కగా. ఇప్పుడు మెల్లిగా మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చూద్దామా. చూసారు కదా, ఎంత యమ్మీగా కనిపిస్తున్నాయో చూడ్డానికైతే. మంచి కలర్లో గులాబ్ జామ్స్ యమ్మీగా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూద్దాం. ఒక స్పూన్ తోటి ఇలా తీసుకొని మనం కొంచెం నోట్లో పెట్టుకున్నాం అనుకోండి,
ఇప్పుడు నేను టేస్ట్ చూస్తున్నాను దీన్ని. చాలా బాగుందండి. గులాబ్ జాము సాఫ్ట్గా ఉంది, దూదిలాగా. మీరు కూడా తప్పకుండా ఈ విధానంలో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.